డూ యూ యూస్ టు కంపోజ్ ఎనీ ఇండిపెండెంట్ సాంగ్స్ అట్లా ఏమన్నా ఉన్నాయా? చేస్తూ ఉండేవాడిని ఒకప్పుడు. చేసారా? సాంగ్స్ లాంచ్ అయ్యాయి కూడా ముందు చాలా లాంగ్ బ్యాక్ 2009, 2010 ఆ టైంలో. ఓకే. ఎన్ని చేసుంటారు మొత్తం? అరౌండ్ ఒక 3-4 చేశాను. తర్వాత నేను షార్ట్ ఫిల్మ్స్ కూడా చేశాను కొన్ని కపుల్ ఆఫ్ షార్ట్ ఫిల్మ్స్ కూడా. ఆనిఫిలో అని వివేక్ ఆత్రేయ డైరెక్టర్ వివేక్ ఆత్రేయ ఉన్నారు. అతను నేను కలిపి అతనితో కొలాబరేట్ ఒక మూవీ, ఒక షార్ట్ ఫిల్మ్ చేశాను. కపుల్ ఆఫ్ షార్ట్ ఫిల్మ్స్ కూడా చేస్తూ ఉండేవాడిని. బట్ ఎందుకని ఇప్పుడు తర్వాత ఆపేసారు ఇండిపెండెంట్ మ్యూజిక్? నేను తర్వాత మళ్ళీ ఐటీలోకి వెళ్ళి జాబ్ చేస్తూ ఉండేవాడిని. అదే ఫైన్. బట్ ఇండస్ట్రీలోకి వచ్చాక అంటే టైం ఉండదు. అట్ ది సేమ్ టైం ఇంకొకటి ఏంటంటే, నాకు స్పెసిఫిక్గా షార్ట్ ఫిల్మే చేయాలి లేకపోతే ఇండిపెండెంట్ సాంగ్ చేయాలని కాకుండా, నాకు నేను ఏమన్నా ఒక వర్క్ చేసుకుంటే దానికి నాకు నేనే ఒక ఎక్స్పీరియన్స్గా నాకు పాజిటివ్గా వచ్చింది. ఇది ఏమన్నా కొంచెం ఒక ఫ్యూచరిస్టిక్ ఆరాలో ట్రై చేశానా, నెక్స్ట్ రాబోతున్న కొన్ని సబ్ జానర్స్ ఉంటాయి మ్యూజిక్లో, ఆ సబ్ జానర్స్ నేను ఎక్స్ప్లోర్ చేస్తున్నప్పుడు నాకు నేను ఎగ్జైట్ అవుతూ ఉంచడం తప్ప, బట్ అది మూవీ ద్వారానే ఏదో రకంగా బయటికి రావాలి. దానికి విజువల్ షుడ్ బి వన్ ఆఫ్ ద మెయిన్ అట్రిబ్యూట్స్. ఎప్పుడైనా మనం ఏం చేసిన కంటెంట్ అవి ఏం చేయాలన్నా ఫన్ బేస్డ్. అండ్ స్టార్టింగ్లో కొంత అలా ఫిల్టర్ అయిపోయి, అంటే నెంబర్ ఆఫ్ వర్కింగ్ థింగ్స్ కూడా, అంటే బయటకు రిలీజ్ అయినా కూడా తగ్గిపోతూ వచ్చాయి. సో తర్వాత మూవీస్లోకి ఎంటర్ అయ్యాను కాబట్టి ఇంకా ఆబ్వియస్గా ఓకే